మా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది మాత్రం ఆ అయ్యప్ప స్వామి అండి. నా ప్రత్యక్ష దైవం. నా జీవితాంతం నేను ఏ దైవాన్నన్నా కొలుస్తాను అంటే అది ఖచ్చితంగా అయ్యప్ప స్వామిని ప్రగాఢంగా నమ్ముతాను. మీకు కూడా అదే షేర్ చేసుకుంటున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే వెడ్నెస్డే రోజు పూజా వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. వెడ్నెస్డే రోజు అంటే మాకైతే ఒక పెద్ద పండగే అని చెప్పుకోవాలి. మా వారు, మా పాప అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారు మాల వేసుకున్నారు. అప్పటి నుంచే మా లైఫ్ ఒక టర్న్ తిరిగిందన్నమాట. ఇక అవంతా మళ్ళీ వేరే ఒక వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అంటే అదంతా షేర్ చేయొచ్చు చేయరాదు మా వారి పర్మిషన్ అడిగి మా వారు ఓకే అంటే అది షేర్ చేస్తానండి. ప్రస్తుతం అయితే ఈరోజు నా డైలీ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వెడ్నెస్డే వచ్చిందంటేనే చాలు ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను మంచిగా పూజ చేసుకుంటాను. ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా అండి, మా చెట్లకి చిట్టి రోజాలు మస్తు పూస్తున్నాయి, ఫుల్ పూస్తున్నాయి. అసలు భలే అనిపిస్తుందండి, చిట్టి చిట్టిగా భలే ఉన్నాయి. అసలు ఆ బయట వేరే చెట్లు పెట్టే కంటే ఏ 2-3 కొమ్మలు ఇంకెక్కువగా నాటింది నయ్యం అనుకుంటానా. అట్లనే నాటుతా అండి. ఇట్లా రోజాలు ఇవన్నీ చూస్తుంటే ఎంత మస్తు అనిపిస్తుందో. అసలే శ్రావణ మాసం రానున్నది కదా, ఇక పువ్వుల కాస్ట్ కూడా బీభత్సంగా పెరుగుతుంది. ఎంత కాస్ట్ పెరిగినా ఈ శ్రావణ మాసంలో అయితే ఖచ్చితంగా పూలు తెచ్చుకుంటా అండి. నాకు మొన్న ఒకరు కామెంట్ పెట్టిరండి, మీరు పువ్వులు లేకుండా పూజ చేయకండి అనేసి. నేనైతే అది పాజిటివ్గా తీసుకున్నా. పాజిటివే కదా అండి. ఈసారి అదే ఫిక్స్ అయిపోతున్నా. పువ్వులు లేకుంటే అస్సలకే పూజ చేయను. ఒకవేళ నేను ఒక దగ్గర చదివానండి, రమారావి గారు, ఒకవేళ మీ దగ్గర పువ్వులు కనుక లేకపోతే తులసాకునైనా సమర్పించి పూజ చేయొచ్చు అని చెప్పారు. అందుకే నేను మా ఇంటి దగ్గర తొట్లల్లో తులసి ఆకులు పెట్టుకున్నానండి. తులసమ్మను పెట్టుకున్నా. అంటే పూజకు సపరేట్గా మనం ఈ పూజకు సపరేట్ అంటే పూజించుకుంటాం కదా తులసమ్మను, ఆ తులసమ్మను మాత్రం తెంపనండి. వేరే సపరేట్గా కుండీలో ఇంకో తులసమ్మ చెట్టు పెట్టుకున్నాను. ఆ తులసమ్మని తెంపి ఇలా పూజలో పెట్టుకుంటాను. మనం ఎక్కువగా బుధవారం రోజు, శుక్రవారం రోజు, మంగళవారం రోజు, శనివారం రోజు ఈ తులసాకులు ఆ దేవుడికి సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. నిజంగా మనం కొన్ని విషయాలు తెలిసి తెలియక ఏమున్నదంటే ఇంట్లో పెద్దదైతే ఏం చేస్తలేం కదా, చిన్న కుండీలో తులసమ్మను పెట్టుకొని ఆ కొమ్మలు చుంచేసి కొంచెం చిన్నగా తుంచేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా మనం పూజించే చెట్టును ఎక్కువగా తుంచం కదా, అదైతే ఎదగనట్టుగానే ఉంటుంది. ఇట్లా మనం ఎప్పుడు ప్రతిసారి ఆకులు తుంచుతూ ఉన్న తులసమ్మ అయితే మరీ గుబురుగా పెరుగుతుందండి. నాకైతే మస్తు అనిపించింది, అసలు భలేగా పెరుగుతుంది అని. కానీ పూజ చేసి తులసమ్మని ఎప్పటికీ కూడా తెంపకూడదు కదా. అట్లా ఉంటే అదేమో నిటారుగా పెరుగుతుంది, మనం ఇదేమో మంచిగా గుబురుగా వస్తుంది. చూసారా ఈరోజు ఎంత చక్కగా ముగ్గు వేసుకున్నాను. నాకైతే మస్తు ఇష్టం అండి ఇట్లా ముగ్గులు వేసుకున్నాడంటే. కాకపోతే స్పీడ్గా వేయలేను ముగ్గులు, కొంచెం నిదానంగా వేస్తాను. ఇదే అండి తులసమ్మ ఎంత గుబురుగా వస్తుందో చూసారా, చాలా బాగా వస్తుంది కదా. ఇక తమలపాకులో ఈ చెట్టు అయితే కొంచెం ఆకులు చివరాకులు ఎండిపోయినట్టు అనిపిస్తున్నాయి. అందుకే దాన్ని కొంచెం క్లీన్ చేసేసాను. మా మనీ ప్లాంట్ చూసారా ఎంత బాగా వస్తుందో. ఒకరోజు మా వారు డ్యూటీ అయిపోయిన తర్వాత గార్డెనింగ్ చేయాలండి, అటు దర్వాజా పక్కకు అటు కుండీలు పెడితే ఆ కుండీలో పోసిన వాటర్ అంతా మళ్ళీ ముగ్గులోకి వస్తుందని కొంచెం వాటర్ ఇంకిపోయేరాక ఆ కుండీలు అయితే అటు పక్కకు పెట్టుకున్నా. ఇక మా పూజించే తులసమ్మని చూస్తారా ఎంత నిటారుగా పెరిగిపోతుంది. ఇక్కడైతే తమలపాకు చెట్టుని చూస్తేనైతే నాకు పండగ అవుతుందండి బాబు, ఎంత గుబురుగా ఎంత మంచిగా వస్తుందో. మా వారైతే మొన్న చెట్టుకు నీళ్ళు పోయలేదు, అయితే ఇక ఆ మట్టి తడి చూసుకుంటున్నాడు. మీరు మట్టిని వాటర్ పోస్తున్నారా లేదా అని 10 సార్లు అడుగుతారనమాట. అయ్యా బాబు వాటర్ పోస్తున్నా అనేసి మొన్న అయితే వీడియో కాల్ చేసి మరి ఇక వాటర్ పోస్తున్నా చూడు అని చెప్పిన. మా వారు ఒకటే నవ్వు అన్నమాట. ఆయన అంటే ఈ చిన్న ఈ 2-3 చెట్లకే మస్తు హ్యాపీగా అనిపిస్తుందండి. ఫుల్ గార్డెనింగ్ చేయాలనుకుంటానా. షో ప్లాంట్స్ తీసుకొచ్చి ఒకరోజు నర్సరీకి వెళ్ళి షో ప్లాంట్స్ తీసుకొచ్చి మీషోలో అవి అవి కొన్నాను కదా అండి, పాట్స్ కొన్నా కదా, అవన్నిట్లలో కూడా చెట్లు పెట్టాలి. ఎండ చూసి ఎండ ఎట్లా మళ్ళా కొడుతుందో, ఫుల్ కొడుతుంది. నైట్ ఏమో వర్షం పడుతుంది, పొద్దుంతేమో ఎండ పడుతుంది. ఇక కిచెన్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నా మంచిగా. తర్వాత గిన్నెలు అన్నీ కూడా సర్దుకుంటున్నా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిన్నెలు ఉంటే చిరాకు లేస్తుందండి. అందుకే ఎప్పటికప్పుడు గిన్నెలు మంచిగా నీట్గా సర్దుకొని ఆ టబ్బు క్లీన్ చేసుకున్నా అనుకోండి, ఎప్పుడైనా నాకు తోముకోవడానికి కూడా చిరాకు లేకుండా ఉంటుంది. మంచిగా ఫ్రెష్గా తోముకుంటా.
నా బంగారు కొండ ఉంటే నా బంగారు కొండదండి ఈ పని. మా పాప ఉంటే పాప కూడా చేసేది. కానీ వాళ్ళు లేరు కదా, హాస్టల్‌కి వెళ్ళిపోయారు కదా. ఇట్లా ఈ గిన్నెలు సర్దడము, ఈ బట్టలు మడత పెట్టడము, ఈ చిన్న చిన్న పనులు చేస్తారండి. పిల్లలకి నేను అవి చెప్తూ ఉంటా పనులు. వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. వాళ్ళు కూడా ఇండిపెండెంట్‌గా ఉండాలండి. ప్రతి పనులు మనం చేయలేం కదా. ఇప్పుడు చదువుల కోసం వేరే వేరే రాష్ట్రాలకు ఎటన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా. అందుకోసం అనేసి అన్ని పనులు నేర్పిస్తాను. ఇక మా పాపనైతే కిచెన్లోకి వచ్చి నేను వంట చేస్తున్నప్పుడు మమ్మీ నేను చేస్తా, మమ్మీ నేను చేస్తా అంటది. కానీ ఏమన్నా కాల్చుకుంటుందేమో అనేసి భయం. అసలే వాళ్ళ డాడీ చిన్న గాయం అయిందనుకోండి, ఇక ఇంతెత్తుగా లేసి ఫైట్ చేస్తాడు నాతోటి. ఎందుకు వచ్చిన బాధ అనేసి కొంచెం వంట దగ్గరికి అయితే రానివ్వను, కానీ ఈ చిన్న చిన్న పనులు అయితే నేర్పుతా అండి. ఇక తర్వాత కర్రీ కోసం దొండకాయ ఫ్రై చేద్దామనేసి దొండకాయలు అయితే తీసుకుంటున్నా. మా వారికి కాల్ చేస్తే నేను వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది, ఇక వంట వద్దులే నా కోసం అని అన్నాడు. సరేలే మరి ఇక నాకు ఒక్కదాని కోసం తోటకూర పప్పు చేసుకుంటా అనేసి తోటకూర పప్పు అయితే కర్రీ చేసుకున్నాం. ఇక ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటా అండి. వెడ్నెస్డే, సాటర్డే నేను వీక్లీ 2 టైమ్స్ బెడ్షీట్స్ చేంజ్ చేస్తూ ఉంటా. ఇక్కడైతే ఫస్ట్ నిన్నటి బెడ్షీట్ అన్నీ తీసేసి ఫ్రెష్ బెడ్షీట్ వేస్తున్నాను. వాషింగ్ మిషన్లోనే కదా అండి వేయడం మనం. అందుకోసం అనేసి నేను వాషింగ్ మిషన్ అయినా చేత్తో పిండుకున్నప్పుడు కూడా అంతే అండి. వెడ్నెస్డే, సాటర్డే 2 డేస్ బెడ్షీట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇక మా వారు అయ్యప్పమాల వేసుకున్నారని చెప్పాను కదా, అప్పటి నుంచి కూడా మా వారు ఇక అవే పాటిస్తూ ఉంటాడు అన్నట్టు. మోషన్ పోయినా వాటర్ స్నానం చేస్తూ ఉంటాడు ప్రతిసారి. ఇక మాకంటే కుదరదు కదా అండి, ఇంకా తలస్నానం చేయాలంటే అసలుకే కుదరదు. మా వారైతే చేస్తారు. ఇక్కడ వైట్ బెడ్షీట్ వేసిన, నాకైతే వైట్ బెడ్షీట్ వేయడమే ప్లెజెంట్గా ఉంటుందండి. ఇక తర్వాత అప్పుడెప్పుడో ఆర్డర్ చేసిన అండి ఈ దివానా బెడ్షీట్. ఫస్ట్ ఒకటి మీతో షేర్ చేసుకున్నా కదా, ఒకటి మంచిగా వచ్చిందనేసి అట్లనే ఇది చూసి ఇది కూడా ఆర్డర్ చేసుకున్నా. దీని కాస్ట్ కూడా 300 అట్లా వచ్చి 300 300 పడ్డదండి. 320 రూపీస్. ఇక షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి 320 రూపీస్ అట్లా పడింది. ఇది కూడా క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది క్వాలిటీ. కాకపోతే మా బెడ్షీట్ అంటే మా దివాన్కి సెట్ కాలేదన్నట్టు. అంటే సెట్ కాలేదంటే నాకెందుకో పరవంగానే అస్సలు నచ్చలే కొంచెం. కాకపోతే క్లాత్ మాత్రం మంచి దళసరిగా సూపర్ ఉంది అండి. అసలు భలే ఉంది, నాకు మస్తు నచ్చింది. కాకపోతే అది వేసినప్పుడు లుక్ అయితే రాలే, నాకు అసలు బెడ్షీట్ ఏం నచ్చలే. ఇక మళ్ళీ వాపస్ ఏమి ఇద్దామనేసి సరేలే అనేసి ఉంచుకున్నా అండి. ఇక ఇంతలో నా తోటకూర పప్పు అయితే చేసిన. ఇది షార్ట్లో పెట్టిన, ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అసలు ఫస్ట్ టైం చేసిన, మస్తు అంటే మస్తు ఉంది. ఇక రైస్ కూడా అయిపోయింది. తర్వాత పాపడాలు వేయించుకున్న. ఇక నా లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్, డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో, చూసేయండి. ఇక్కడైతే నా లంచ్ చేసేస్తున్నా, మీరు కూడా మీ డిన్నర్ని కంప్లీట్ చేయండి. మన వీడియో వచ్చేసరికి డిన్నర్ టైం అవుతుంది కదా, సో ఇక డిన్నర్ని అయితే ఫినిష్ చేసేయండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.